బర్మా మిషనరీ ఆదోనిరామ్ జడ్సన్. దేశం కాని దేశం వాళ్ళ భాష నేర్చుకున్నాడు. ఆయనకు ఒక ఆశ, ఈ బర్మీస్ లాంగ్వేజ్లో బైబిల్ని ఇవ్వాలని. ఆయన అప్పటికే పరిచర్యకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అడ్డులు వచ్చాయి, ఎంతో వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. అయినా దేవుని మీద ఉన్న ప్రేమ వారి భాషల్లో బైబిల్ ఉండాలని ఆయన బైబిల్ని రాస్తూ తర్జుమా చేస్తూ ఉంటే తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఆయనని. దాదాపుగా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆదోనిరామ్ జడ్సన్. ఆ మధ్యలో భార్య అప్పుడప్పుడు వస్తూ ఉంటే చెప్పాడు, అమ్మా నేను ఇన్కంప్లీట్ వర్క్ ఉంది కదా, కొన్ని పేపర్లు ఇంట్లో ఉన్నాయి, నాకు తీసుకొచ్చి ఇవ్వన్నాడు. అయ్యా ఎట్లా తీసుకురాగలను, పట్టుకుంటారు అంటే పిల్లో ఏమంటారు, దిండులో పెట్టి తీసుకురా అమ్మ. జైల్లో ఆ పని చేసినందుకే జైల్లో వేస్తే అక్కడ కూడా ఆ పని గురించి నా ఆలోచన ఏంటి, అట్లా వారిని తయారు చేసిందంటే దేవుని మీద ఉన్న ప్రేమ 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 ఈరోజు పోయింది. యథార్థంగా ఒప్పుకుందామండి, యథార్థంగా ఒప్పుకుందాం. నటించొద్దు, దేవుని ముందు ఏం నటిస్తాం, ఆయనకు తెలియదా. ఆదోనిరామ్ జడ్సన్ సతీమణి వచ్చి జైల్లో ఉండి కొద్ది టైం ఇస్తారు కదా మాట్లాడడానికి, అలా జైల్లో ఉంటే ఇక్కడ ఇటువైపు ఈమె అటువైపు ఆయన చేయి మీద చేసి, అయ్యా ఆదోనిరామ్ వదిలిపెట్టకయ్యా, దేవుని మీద ఉన్న ప్రేమను వదిలిపెట్టకయ్యా, నశించిపోతున్న వారి మీద ఉన్న భారం నీకు వదిలిపెట్టకయ్యా, నెవర్ గివ్ అప్ ఆదోనిరామ్, నెవర్ గివ్ అప్, వదిలిపెట్టద్దు. కొన్ని నెలలు గడిచిపోయాయి, భార్య రావడం ఆగిపోయిందండి. భార్య వస్తుందేమో అని చూస్తున్నాడు, భార్య రావడం ఆగిపోయింది. ఏమైందో తెలియదు భార్యకి, పిల్లలు ఉన్నారు, ఏ వార్త వినబడట్లేదు. అప్పుడప్పుడైనా తను వచ్చి చెప్పేది వదిలిపెట్టొద్దయ్యా అని. ఆ భార్య రావడం కూడా ఆగిపోయింది. ఎంత వేదన. కొన్ని నెలల తర్వాత ఆయనకు విడుదల చేశారు, జైల్లోంచి విడిపించేశారు, పంపించేశారు. పరిగెత్తుకుంటూ 2 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఇంటి దగ్గరికి వచ్చాడు. మట్టిలో పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరో, అంతా మట్టి, మురికి బట్టలు. పరిగెత్తుకుంటూ పోయి చూస్తే తన కన్న పిల్లలే. కౌగిలించుకున్నాడు, ఏడవడం మొదలుపెట్టాడు. మురికిగా ఉన్నారు, బట్టలు సరిగా లేవు, ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళని కౌగిలించుకొని అడిగాడు, ఒరే అమ్మేదిరా. ఇంట్లోకి చూపించారు. ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోయి చూస్తే భార్య కనబడట్లేదు. ఏంటా అని చూస్తే మంచం మీద ఒక స్కెల్టన్ లాగా, ఎముకల గూడులాగా అనారోగ్యంతో అలా పడి ఉంది. పరిగెత్తుకుంటూ పోయాడు, ఆ మంచం మీద కూర్చున్నాడు. అని అమ్మా లే, ఆదోనిరామ్ వచ్చాడు, ఆదోనిరామ్ వచ్చాడు, లేను లే. ఆయన ఏడుస్తుంటే ఆ కన్నీరు ఆమె చెంప మీద పడి మెల్లిగా కళ్ళు తెరిచింది. మెల్లిగా ఆదోనిరామ్ ఏడుస్తూ ఉన్నాడు. ఆదోనిరామ్ మీదకి మెల్లిగా చేయి లేపి ఆయన చేతిలో చేయి పెట్టి అంటున్న మాట ఏంటో తెలుసా? ఆదోనిరామ్ వదిలిపెట్టకు దేవుని మీద ఉన్న ప్రేమ, వదిలిపెట్టకు నశించిపోతున్న ఆత్మల మీద ఉన్న భారం, వదిలిపెట్టకు, వదిలిపెట్టకు. ఇదండి దేవుని మీద. ఏమి చేయకుండా ప్రేమిస్తున్నామని పాటలు పాడు, ఏమీ చేయకుండా గొప్ప గొప్ప మాటలు మాట్లాడు. ఏం చేశామండి, ఏం చేస్తున్నామండి? దైవజనుడు ఇంత ప్రయాసపడుతున్నా ఇంకా వెళితి ఓ చాలే అనుకోవట్లేదే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒక్క నిమిషం యథార్థంగా మోకాళ్ళ మీదకి వద్దామా, అడుగుదామా? లేదయ్యా మొదటి ప్రేమ,
యథార్థం ఒప్పుకుంటున్నాం. పోయిందయ్యా భారం, మొక్కల మీదకి వద్దామా. బలవంతం లేదు. నీకు ఇష్టమైతే రా, ప్రభుత్వం మాట్లాడడానికి రా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ పేరు పెట్టి వదిలిపెట్టకు. దేవుని మీద ప్రేమ వదిలిపెట్టకు. దేవుడు నీకు ఇచ్చిన పిలుపును వదిలిపెట్టకు. దేవుడు నీకు ఇచ్చిన భారం వదిలిపెట్టకు. దేవుడు నీకు ఇచ్చిన స్థలాన్ని వదిలిపెట్టకు. దేవుడు నిన్ను నియమించాడు. నెవర్ గివ్ అప్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు వదిలిపెట్టదు ప్రేమేనా దైవజనుడా, దైవజనురాలా, దైవజనాంగమా.